తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామిని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సైకాలజిస్ట్ హరి రఘుప్రియ గారు ఉన్నారు. మనకున్న సందేహాలని అడిగి తెలుసుకుందాం అమ్మతో. నమస్తే అమ్మ. నమస్తే అమ్మా. అమ్మ, ఈ క్రోధినామ సంవత్సరంలో అంటే ఈ సంవత్సరం నర్మదా నదికి పుష్కరాలు వస్తున్నాయి అన్నారు కదమ్మా, దానికి సంబంధించిన విశేషాలు తెలియచేయండి. తప్పకుండా. అసలు నర్మదా ఎలా పుట్టింది అంటే, శివుడు తపస్సు చేస్తున్నప్పుడు స్వేదం నుంచి శివుడు కంట్లోంచి వచ్చేది రుద్రాక్ష. శివుడు తపస్సు చేస్తున్నప్పుడు ఆ వేడికి ఒక చిన్న బిందువు భూమి మీద పడింది. అది నర్మదాగా తయారైంది. నర్మదాని 2 రకాల పేర్లతో పిలుస్తారు. ఒకటి నర్బుడ్డ అని ఇంగ్లీష్లో పిలుస్తారు. రేవా నది అని కూడా నర్మదాకి మరొక పేరు ఉందన్నమాట. ఇది ఎక్కడ పుట్టిందంటే, ఇది మధ్యప్రదేశ్లోని అమర్కంటక్ అనే ప్రదేశంలో పుట్టిందనమాట. అయితే ఇది మధ్యప్రదేశ్కి, గుజరాత్కి ఒక జీవన రేఖగా పిలువబడుతోంది. ఎందుకంటే అక్కడ పుట్టింది కాబట్టి అక్కడ ప్రజలు దీనికి వ్యవసాయానికి కానీ పాడి పంటలకు కానీ ఉపయోగించుకుంటూ వచ్చారు. అయితే దీని పుట్టుక అమరకంటక్ అని ఎందుకు వచ్చింది అంటే, ఒకసారి ఒక మహర్షి ఏం చేశాడంటే తపస్సు చేశాడు. తపస్సు చేసి భూమి మీదకి తీసుకురావాలి. మహారాజు తపస్సు చేశాడు. భూమి మీదకి జలాన్ని తీసుకుని రావాలి. తీసుకుని వచ్చి తన పరివారానికి ఇది అంటే శాంతి చేయాలి అని, పితృలకి శాంతి చేయాలని అనుకుంటాడు. అనుకుని ఏం చేస్తాడంటే తపస్సు ప్రారంభిస్తాడు. శివుడి కోసం తపస్సు ప్రారంభించినప్పుడు శివుడు ప్రత్యక్షమవుతాడు. సరే, పురుకుత్స, నేను భూమికి పంపిస్తాను, జలాన్ని పంపిస్తాను, కానీ దాన్ని అడ్డుకునే శక్తి మీకుందా అని అడుగుతారు. అడిగేటప్పటికీ అంత జలాన్ని తట్టుకోవడం అంటే కష్టమైన పని కదా, ఎవరు ఆపగలరు? అప్పుడు ఈయన ఏమంటాడంటే, తప్పకుండా పర్వతం ఉంది, పర్వత కుమారుడు అమరకంటక్ అనమాట. ఆ వింధ్యా పర్వతం అనమాట అది. ఆ పర్వతం కుమారుడు అమరకంటక్. అతను ఏమంటాడంటే, నేను ఆపుతాను దాన్ని అని చెప్తాడు. అయితే సరే అని చెప్పి శివుడు పంపిస్తాడు. అందుకనే అది మధ్యప్రదేశ్లోని అమరకంటక్ అనే పేరుతో అక్కడ పుట్టడం, నర్మదా నది పుట్టడం జరిగింది. ఆ నర్మదా నదికి అంటే అక్కడున్న ప్రజలు ఏమని పెట్టుకున్నారంటే, నర్మదామాత ఆలయాన్ని కట్టించారు. నర్మదామాత ఆలయంలో పార్వతీదేవి, శివుడు, వినాయకుడు ఉంటారు. అయితే ప్రతి చైత్రమాసం, అంటే ఇప్పుడు మనకి రేపు వస్తుంది కదా పుష్కరాలప్పుడు, అప్పుడు ఏం చేస్తారంటే ఒక జాతరలాగా చేస్తారు. శివరాత్రికి ఇప్పుడు కూడా జాతరలాగా చేస్తారు, పుష్కర జాతర అంటనమాట. దానికోసం ఏం చేస్తారంటే, అక్కడ 3 జిల్లాల ప్రజలు వచ్చి ముందు రోజే వాళ్ళు అక్కడ పడుకుని ప్రసాదాలు వండుకుంటూ అక్కడ నిద్రపోతే వాళ్ళ కోరికలు తీరుతాయి అని ఒక ఆచారం, నమ్మకం అనమాట. ఆ గుడిలోనే అది అమరకంటకు నర్మదా నది గుడిలోనే ఒక రాతితో చెక్కబడిన ఏనుగు ఉంటుంది. అది 1 మీటరే ఉంటుంది. అయితే ఇక్కడ భక్తులు ఏం చేస్తారంటే, ఆ ఏనుగు కింద నుంచి ఇటు నుంచి అటు వెళితే వాళ్ళ కోరికలు తీరుతాయని ప్రతి ఒక్కళ్ళు, మన కోరికలు ఇంటి ముందు కావు రాగానే మనం పిల్లలతో పాటు మనం కూడా ఆవు కింద నుంచి పెడుతూ ఉంటాం, దోషాలు పోతాయని. ఎందుకంటే 33 కోట్ల దేవతలు ఆవులో ఉంటారు కాబట్టి. ఇక్కడ ఏంటంటే ఆ ఏనుగు కింద నుంచి వెడితే వాళ్ళ కోరికలు తీరుతాయి అని వాళ్ళ నమ్మకం అనమాట. సన్నగా ఉన్న వాళ్ళు, చిన్నపిల్లలు వాళ్ళు దూరిపోతారు. కానీ ఇక్కడ విశిష్టత ఏంటంటే, ఎంతటి భారీ శరీరం వాళ్ళైనా ఏనుగు కింద నుంచి, ఆ ఏనుగే ఇంత పెద్దగా ఉంటుంది, దానికి ఏనుగు పొట్ట భాగానికి చాలా తక్కువ ఉంటుంది, అంటే నిడివి. అయినా సరే ఇక్కడ భారీ కాయలు కూడా ఇక్కడ నుంచి వెళ్ళి అటువైపుకి వెళ్తారు. అంటే వాళ్ళ నమ్మకమే అటు నుంచే తీసుకువెళ్తుంది. ఇది ఒకటి. అయితే అసలు పుష్కరుడు ఎవరు అనేది చెప్తాను. అందరూ పుష్కరాలు అంటున్నారు, కానీ అసలు పుష్కరుడు ఎవరు? అయితే ఒకరోజు తుందిలుడు అనే మహర్షి తపస్సు చేస్తాడు. తపస్సు చేసినప్పుడు అతను ఏం చేస్తాడంటే, తపస్సు కరెక్ట్గా చేసేటప్పటికి వెంటనే బ్రహ్మదేవుడు ప్రత్యక్షం అవుతాడు. ఏం కావాలి అని అడుగుతాడు. ఏమీ లేదు, నాకు నదీ జలాల మీద ఆధిక్యత కావాలి, ఆ నదీ జలాల్లో ఉండే పవిత్రత అంతా నాకు కావాలి, ప్రసాదించండి అంటారు. వెంటనే బ్రహ్మదేవుడు ప్రసాదిస్తాడు. సో నదీ జలాల తాలూకా మంచి అంతా, అంటే పుణ్యము, పవిత్రత అంతా ఈ తుందిరుడు అనే మహర్షి తీసేసుకున్నాడు. అతనే పుష్కరుడు అనమాట. పుష్కరం అంటే 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చేది. మేషరాశి నుంచి
మీనరాశి వరకు మనకి 12 రాశులు ఉన్నాయి. ఒక్కొక్క రాశికి ఒక్కొక్క నదికి, అంటే 12 నదులకే, నదులు మనకి బోల్డ్ ఉన్నాయి కానీ 12 నదులకే ఈ యొక్క పవిత్రతని ఆపాదించబడింది అనమాట. అప్పుడు ఏం చేస్తాడంటే ఈ తుందిలుడు మహర్షి ఎప్పుడైతే ఆ వరం స్వీకరించాడో, ఈ నదుల్లోన అందరూ, ఇప్పుడు నదుల్లో మనం దేనికి పెడతాము, మన పాపాలు కడుక్కోవడానికే పెడతాము. కానీ నదీ స్నానాలు అంటే ప్రత్యేకించి పుష్కర నదీ స్నానాలు చాలా విశిష్టతను సంతరించుకున్నాయి. ఎందుకు అంటే దానికి మరొక చిన్న కథ యాడ్ చేస్తాను, చెప్పాలి తప్పకదు. అయితే ఈ తుందిలుడు ఎప్పుడైతే పుష్కరానికి సంబంధించిన పవిత్రతను తీసుకున్నాడో వెంటనే బృహస్పతి అన్నాడు. బృహస్పతి కూడా తపస్సు చేసి, బ్రహ్మదేవ, తుందిలుడికి తుందిలుడు అంటే పుష్కరుడు అనమాట, పుష్కరుడికి ఎప్పుడైతే ఆ పవిత్రతను ఇచ్చేశారో మరి నాకు కూడా ఇవ్వాలి కదా అంటారు. అయితే మీరిద్దరూ మాట్లాడుకొని నాకు చెప్పండి, మీలో ఎవరికి ప్రత్యేక స్థానం ఇవ్వాలి అని అంటే ఎవరు ఒప్పుకోరు కదా ఆ స్థానాన్ని వదులుకోవడానికి. అయితే మళ్ళా ఏం చేశారంటే బ్రహ్మదేవుడు, పుష్కరుడు, ఈ బృహస్పతి ముగ్గురు కలిసి కూర్చుని ఏమన్నారంటే, మీరిద్దరికీ సముచితమైన స్థానం, అంటే ఇద్దరికి సమాన స్థాయి ఇస్తాను, ఇద్దరికి సమాన ప్రత్యేకత ఇస్తాను, సరిపోతుందా అన్నారు. సరే అన్నారు. అయితే మళ్ళీ బ్రహ్మదేవుడు అన్నాడు, పుష్కర నువ్వు నా కమండలంలోకి వచ్చేయాలి అన్నాడు. ఎప్పుడైతే సరే వచ్చేస్తాను అని చెప్పి ఈ పుష్కరుడు మొత్తం బ్రహ్మదేవుడు కమండలంలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఆయన సృష్టి కార్యం చేశాడు. ఇదంతా అయిన తర్వాత జలం లేకుండా సృష్టి కార్యం అవ్వదు కదా. అప్పుడు బ్రహ్మదేవుడు ఏం చేశాడంటే విష్ణుమూర్తి సహాయంతో సృష్టి కార్యం మొదలుపెట్టాడు. మొదలుపెట్టిన తర్వాత మరి నదుల్ని బయటికి వదలాలి కదా. ఆ వదలాలి అంటే శివుడు ఏం చేశాడు, మళ్ళా తపస్సు చేశాడు. శివుడు మాత్రమే తపస్సు చేశాడు. తపస్సు చేసేటప్పటికీ ఆయన స్వేదనలో, అంటే ఒంటి మీద నుంచి ఇక్కడ నుంచి కారిన ఒక బిందువు నర్మదా మాత అయింది. ఇంకా తపస్సు ఉధృతం అవుతున్నప్పుడు ఆయన రోమంలో నుంచి స్వేదనం మొదలుపెట్టింది. ఆర్ద్రతనే స్వేదనం అంటారు. ఆ స్వేదనమే పర్యాయ పదంగా స్వేదం అయ్యిందనమాట. అయితే అవన్నీ కలిపి జలరాశులైనవి. ఆయన తపస్సు ఇంకా ఉధృతమైంది. ఉధృతమయ్యేటప్పటికీ ఆయన వేడి ఎక్కువ అవ్వడం వల్ల భూతలం మీద ఆయన రేతస్సు పడింది. ఎప్పుడైతే ఆ రేతస్సు పడిందో అది ఉప్పగా మారి సముద్ర జలాలైనవి. అంటే శివుడి తాలూకా రేతస్సు సముద్ర జలమైంది. ఆ తర్వాత ఆయన దాన్ని, ఈ నదులన్నీ మంచిగా వచ్చినాయి కదా, అంటే మామూలు స్వేదంతో వచ్చినవి అవి నదులైనవి అనమాట. సాగరాం నదీనాం సాగరోగతి, ఈ నదులన్నీ కలిసి సాగరుల్లో కలవాలన్నమాట. తర్వాత ఈ పుష్కరాలకున్న ప్రత్యేకత ఏమిటంటే, ఆ పుష్కరాల రోజు మనము ఒక శ్లోకాన్ని చదువుకోవాలి. శ్లోకాన్ని చదువుకోవాలంటే, పిప్పలాదస్య కృతే సముత్పన్న కృత్యే లోక భయంకరి మృతికాం మయా దత్తం ఆహారం ప్రతికల్పతాం. అంటే ఈ స్నానం చేసేటప్పుడు పురుషులైతే మృతికానాం అనుకోవాలి, స్త్రీలైతే హరిద్రాం అనుకోవాలి. హరిద్రం అంటే పసుపు. దాన్ని ఏం చేస్తామంటే పుష్కర స్నానం చేసేటప్పుడు ఒడ్డున మట్టి తీసుకుని ఆ నదికి 3 సార్లు ఇలా వెయ్యాలి పురుషులైతే. అదే స్త్రీలైతే పసుపు కుంకుమ తీసుకుని 3 సార్లు నదిలో వేసి అప్పుడు 3 మునకలు చేయాలి. అంతేగాని మన స్నానం అంతా అక్కడే చేసేసుకుని సబ్బులు, షాంపూలు, మొత్తం బట్టలు పట్టుకుని అక్కడికి వెళ్ళి స్నానం కాదు. నదీ స్నానం పుణ్యం కోసం ఇంట్లో శుభ్రంగా సూర్యోదయానికి ముందే స్నానం చేసి ఈ శ్లోకం చెప్పుకుని మంచి బట్టలు, పవిత్రమైన బట్టలు వేసుకుని అక్కడికి వెళ్ళి 3 మునకలు ఇలాగ పెట్టి 3 మునకలు మనం మునగాలి తప్ప స్నానపానాదులు అక్కడ చేసుకోవడానికి కాదు. నదీ స్నానం అంటాం తప్ప మన ఇంట్లో చేసినట్టుగా యథావిధిగా షాంపూలు, ఫేస్ వాష్లు పెట్టుకుని రుద్దుకోవడానికి అది స్నానం కాదు. అలానేమో ఆ రోజు పుష్కరాలప్పుడు పిండ ప్రదానాలు కూడా చేస్తారు. అది ఎందుకంటే ఈ పుష్కరంలోకి బృహస్పతి, ఈ పుష్కరుడు వచ్చినప్పుడు ఆ ప్రత్యేకమైన సమయంలో మన పితృదేవతలకి ఉపహారం చేయడం కోసము పిండ ప్రదానాలు చేస్తారు. దాన ధర్మాలు చేస్తారు, పిండ ప్రదానాలు చేస్తారు. ఆ పుష్కరం టైంలో ఏది చేసినా, చిన్న మృత్తిక కూడా ఇచ్చినా కానీ విశేషమైన ఫలితం ఉంటుంది. ఎందువల్ల అంటే ఆ నదిలో దేవాది దేవతలు ఉంటారు, దేవీ దేవతలు ఉంటారు, ప్రత్యామ్నాయంగా మనకి వీళ్ళు పితృదేవతలు కూడా ఉంటారు. మనం అక్కడ చేసే స్నానపానాదులు కానీ దానాలు కానీ అవన్నీ ఎవరికి చెందుతాయి? పితృదేవతలకు చెందుతాయి.
పితృదేవతలు శాంతిస్తే మన కుటుంబాలు వంశాలు కూడా సంతోషంగా ఉంటాయి. తర్వాత ఇవి చేసేటప్పుడు ఏం చేయాలి అంటే ఉదయానికి సూర్యోదయానికి ముందే స్నానాలు చేయాలి తప్ప దానాలు కానీ ధర్మాలు కానీ స్నానాలు కానీ సూర్యోదయానికి ముందు చేయాలి. మధ్యాహ్నం వరకు పనికొస్తుంది. ఎప్పుడైతే మధ్యాహ్నం దాటిందో అసుర సంధ్య అంటారు. ఆ టైంలో చేసేవేవి ఫలితాన్ని ఇవ్వవు. చాలా చక్కగా తెలియజేశారమ్మా, ధన్యవాదాలు. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.